ఈ వీడియోలో మనం కఠినమైన దశాంశ సంఖ్యల గుణకారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్‌లో దీనిని మల్టిప్లయింగ్ ఛాలెంజింగ్ డెసిమల్స్ అంటారు. చూడండి, కఠినమైన దశాంశ సంఖ్యల గుణకారం సులభంగా ఎలా చేయవచ్చో. 1.21 అనే ఈ దశాంశ సంఖ్యను మరొక దశాంశ సంఖ్య 0.043తో గుణించి మనం ఫలితం తేల్చవలసి ఉంది. అయితే ఈ దశాంశ సంఖ్యలను నేరుగా గుణకారం చేయడం కొంచెం కష్టతరం. కాబట్టి సులభంగా ఏం చేస్తున్నాము అంటే, ఈ దశాంశ సంఖ్యలను మనం ముందుగా పూర్ణ సంఖ్యలుగా తీసుకుందాం. ఇలా 1.21ని 121గా, అదేవిధంగా 0.043ని మనం 43గా తీసుకుందాం. అయితే ఈ దశాంశ సంఖ్యలు పూర్ణ సంఖ్యలుగా ఎలా రూపాంతరం చెందాయో తరువాత తెలుసుకుందాం. ముందుగా ఈ పూర్ణ సంఖ్యలను మనం గుణకారం చేసే ప్రయత్నం చేద్దాం. 121ని 43ని ఇలా. మీకు తెలుసు కదా గుణకారం ఎలా చేయాలో. ఇక్కడ 2 పాక్షిక ఫలితాలు వస్తాయి. ఎలా? 3తో 121ని గుణించినప్పుడు మరియు 4తో 121ని గుణించినప్పుడు వచ్చిన ఫలితాలను మనం కూడవలసి ఉంది. ముందుగా 3తో గుణిద్దాం. 3 × 1 3, 3 రెళ్ళు 6, 3 1 3. అదేవిధంగా 4తో కూడా మనం గుణిద్దాం. 4తో గుణించే సమయంలో వచ్చే పాక్షిక ఫలితాన్ని ఒక స్థానం ఎడమవైపుగా జరపాలి కదా. కాబట్టి ముందుగా 0ని పెట్టుకుందాం. తరువాత 4 1 4, 4 రెళ్ళ 8, 4 1 4. ఇది రెండవ ఫలితం, పాక్షిక ఫలితం. ఈ రెండు ఫలితాలను మనం కూడవలసి ఉంటుంది. 3 + 0 ఏమవుతుందండి? 3. 6 + 4 ఏమవుతుందండి? 10. కాబట్టి ఇక్కడ 0 రాసుకుందాం. 1 ఇలా ముందుకు వస్తుంది. 8 + 3 + 1 ఏమవుతుంది? 12. కాబట్టి 2 ఇక్కడ రాసుకొని 1 ఇక్కడ రాసుకుందాం. 4 + 1 5. అంటే 121ని మనం 43తో గుణించినప్పుడు వచ్చిన ఫలితం 5203. కానీ మనం గుణించవలసింది 1.21ని 0.043తో. మరి 1.21 కాస్త 121 అవ్వాలి అంటే మనం ఎంతతో గుణించాలి అండి? చూడండి, ఇక్కడ దశాంశ బిందువు 2 స్థానాలు కుడివైపుకు వెళ్ళింది కదా. 2 స్థానాలు వెళ్ళాలి అంటే మనం 100తో గుణించాలి. అవునా? 1 స్థానం వెళ్ళాలి అంటే 10తో గుణించాలి. మరి అదేవిధంగా 0.043 కాస్త 43 అయిందంటే దశాంశ బిందువు ఎన్ని స్థానాలు ముందుకు వెళ్ళింది? 3 స్థానాలు. అవునా? కాబట్టి ఎంతతో గుణించాల్సి ఉంటుంది? 1000తో గుణించాలి. అవునా? అంటే 1.21ని 100తో గుణించాము, 0.043ని 1000తో గుణించాము. తద్వారా అవి వరుసగా 121, 43గా అయ్యాయి. అయితే 121ని 43ని గుణించినప్పుడు ఫలితం 5203 వచ్చింది కదా. మరి అంతిమ ఫలితం రావాలి అంటే మనం వీటితో గుణించాము, తిరిగి వాటితో భాగించవలసి ఉంటుంది. కాబట్టి 5203ని మనం భాగించాలి 100తోనూ 1000తోనూ. అయితే 5203ని మనం మరొక రకంగా ఇలా రాసుకోవచ్చా? 5203.0 అన్నట్లు. అవునా? అది దశాంశ బిందువు. కాబట్టి ముందుగా దీనిని మనం దీనితో భాగిద్దాం. 100తో భాగిద్దాం. 100తో భాగించినప్పుడు ఏమవుతుంది? దశాంశ బిందువు 2 స్థానాలు ఎడమవైపు జరుగుతుంది, భాగిస్తున్నాం కాబట్టి. కాబట్టి ఫలితం 52.03. మరొకసారి ఎంతతో భాగించాలి మనం? ఈసారి 1000తో భాగించాలి. అవునా? 1000తో భాగిస్తే ఏమవుతుంది? గమనించండి, దశాంశ బిందువు ఎన్ని స్థానాలు ఎడమవైపు జరగాలి? ఈసారి 1000తో భాగిస్తున్నాము అంటే 3 సున్నాలు ఉన్నాయి కదా 1000 అంటే. కాబట్టి 3 స్థానాలు ఇలా ఎడమవైపు జరగాలి. 2 స్థానాల తర్వాత 5, 2 అయిపోయింది కదా. కాబట్టి 3వ స్థానంలో మనం 0 పెట్టుకున్నాం. అంతిమంగా ఫలితం ఏమైంది? 0.05203 అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం 2 సంఖ్యలను గుణించినప్పుడు ఆ దశాంశ బిందువు తర్వాత 2 సంఖ్యలలో మొత్తంగా ఎన్ని స్థానాలు ఉన్నాయో అంతిమ ఫలితంలో కూడా దశాంశ బిందువు తర్వాత అన్ని స్థానాలు ఉంటాయి. అవునా? ఇక్కడ కూడా చూడండి, 1.21 అంటే దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. అవునా? 2 1. అదేవిధంగా 0.043లో దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కదా. 3 అంకెలు ఉన్నట్టు, రెండింటిని కలిపితే 5 అంకెలు. కాబట్టి మన ఫలితమైన 0.05203లో కూడా బిందువు తర్వాత 5 అంకెలు ఉన్నాయి. అంతిమంగా ఫలితం మనం ఏం చెప్పవచ్చు? 1.21ని 0.043తో గుణించినప్పుడు అంతిమ ఫలితం ఇలా 0.05203 వస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? కఠినమైన దశాంశ సంఖ్యల గుణకారం ఎలా చేయవచ్చో మనం నేర్చుకున్నాం.